Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఐస్ క్రీమ్ వన్ ఆడబోతున్నాను. ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఫేస్ది పెట్టుకోను కాబట్టి ఇంకా మొదలు పెడదామా. మనం ఈరోజు గోస్ట్ నార్మల్ ఆడతాం. అంటే నార్మల్ కొంచెం బాగుంటుంది అని మా ఫ్రెండ్స్ చెప్పారు. గోస్ట్ అంటే గ్రీన్లో పెట్టరు. ఇది రికార్డ్ అయిపోతున్నట్రా. పర్లే సో ఫ్రెండ్స్, ఇంక స్టార్ట్ చేద్దామా. అది జస్ట్ యాడ్ ఫ్రెండ్స్. రోజ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు విండోని రోజ్ పెట్టి స్లింగ్ షాట్ కూడా తీసుకోవాలి. కానీ తీసుకోను, ఎందుకంటే నేను నాకు డేంజరస్ మ్యాన్ కాబట్టి. ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ అంటే రాడ్ ప్రతి ఒక్కరికి రాడ్ తింటాడు. కిడ్నాపర్ పిల్లల్ని కిడ్నాప్ చేసి ఐస్ క్రీమ్ తినిపించేసి బండగా చేస్తాడు. రాడ్ తింటాడు. నాకు ఈ గేమ్ చాలా కొత్త ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి ఇవన్నీ చెప్పగలుగుతాను. క్యాఫ్టీరియాలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇక్కడ ఈడు సౌండ్ అనిపిస్తుంది నాకు. ఇంకో ఎక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ పరిగెట్టుకుంటూ ఫ్రెండ్స్ బయటకు వెళ్ళిపోయారు. మనం బయటకు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ డోర్లో నుంచి వస్తే మనం విండోకి వెళ్ళి డస్ట్బిన్స్ మొత్తం వెతకాలి. దాంట్లో మనకు ఒక పేపర్ వస్తే అది వెళ్ళి క్యాష్ కౌంటర్లో వేసుకొని మనకు జస్ట్ మిస్ ఫ్రెండ్స్. అది దొరికిపోయింది మనకి. అక్కడ అయిపోతున్నాడండి ఫ్రెండ్స్. వెళ్ళాలి కదా. సో ఫస్ట్ మనం ఇది వెతుకుదాం. డస్ట్బిన్, డేంజర్ డస్ట్బిన్ ఫ్రెండ్స్. ఇది అంటే అది ఇటా వస్తాడు కదా, వస్తే పట్టేసుకుంటాడని మేము ఇది డేంజరస్ డస్ట్బిన్ అని పెట్టాం. ఈ సౌండ్ మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను త్వరలో సెకండ్ ఐస్ క్రీమ్, థర్డ్ ఐస్ క్రీమ్, ఫోర్త్ ఐస్ క్రీమ్ అలా ఆడుతాను. ఇంకో మనకి టోటల్ 8 పార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు వస్తున్నట్టు వచ్చేది మనకి పేపర్ దొరికింది కదా, అది క్యాష్ కౌంటర్లో కట్టాలి ఫ్రెండ్స్. లెఫ్ట్లో ఉంటుంది. ఈ గ్లాస్లో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోయి దీన్ని తీసేసి కాయిన్స్ తీసేసుకొని వెళ్ళిపోవాలి. వాడు ఇప్పుడు వస్తున్నాడు కదా కాబట్టి వాడు అక్కడికి వెళ్ళిపోతే మనం ఇలా వెళ్ళిపోయి వ్యాన్లో ఎక్కేసి ఇప్పుడు మనం ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాలనుకుంటే మా అన్నయ్య కూడా నాతో అన్నాడు, మా అక్క కూడా నాతో అన్నాడు. మా అన్నయ్యకి ఆడడం తెలుసు, అందుకే చెప్తున్నాడు నాకు. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కాయిన్స్ స్లాట్లోకి వెళ్ళి బటన్ నొక్కి పెయింట్ బాల్ గన్ తీసుకొని ఇప్పుడు అన్నీ వేసేద్దాం. హెడ్ షాట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇంకా హెడ్ షాట్ వేస్తే ఇలా కళ్ళు తీరిపోయి పడిపోతాడు. ఇప్పుడు క్రేన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. క్రేన్లోకి వెళ్ళి ఇల్లు ఎవరో ఉంటుంది, దేంట్లోనన్నా పాస్ అవుతే దీంట్లోనే ఏదైనా
వస్తే అది కింద పడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఎలా దారి ఉంటుంది. మా అన్నయ్య చెప్తున్నాడు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం నేను ఆడడం. నేను ఎఫ్సి మొబైల్ కూడా చేస్తాను. మీలో ఎవరికైతే ఎఫ్సి మొబైల్ వస్తామో కామెంట్ చేయండి. మిడిల్ లాగా ఇప్పుడు ఎండలో ఇప్పుడు మనం దీని లోపల దూరాలి. అప్పుడు మనకి ఆఫీస్కి దొరుకుతాం అనుకుంటా. వాళ్ళు వేస్తాడు ఫ్రెండ్స్. త్వరగా మనం వెళ్ళి ఆఫీస్కి తీసుకొని వ్యాన్లో ఎక్కేయాలి పెయింట్ బాల్ గన్ తీసుకొని. ఇప్పుడు మనం దీన్ని ఎక్కి చూద్దాం. ఇక్కడ చూసాడు ఫ్రెండ్స్. ఆడు వచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది. దీంట్లో మా ఆఫీస్కి ఇదే తీసుకుని వెళ్ళిపోయాను. సో ఇప్పుడు వెళ్ళిపోయాం. త్వరగా వెళ్ళిపోవాలి. ఫాస్ట్ మనం ఎటు తిరుగుతున్నాం. వ్యాన్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే వ్యాన్ రూట్ ఎలా ఉంటుంది. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి పెయింట్ బాల్ గన్ తీసు. వాడికి సౌండ్ చాలా బాగా క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదేంటి స్టక్ అవుతుంది. వాడికి సౌండ్స్ చాలా క్లియర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. వాడికి లేకపోతే మనం మన పెయింట్ బాల్ గన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. త్వరగా సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. లేకపోతే మనం పట్టేసుకొని అలా నోట్లో నుంచి ఏదో వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రీజర్ లాగా ఐస్ మనల్ని కట్టేసి మళ్ళీ ఆడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు. మళ్ళీ మనం తప్పించుకోవాలి. ఇప్పుడు మనం పార్కింగ్ తీసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ క్యాఫ్టీరియాలోకి వెళ్ళాలి. మనం అక్కడ నెక్స్ట్ స్టాప్ ఎవరిదంటే చూసి పార్కింగ్లోకి వెళ్ళి ఎవరిదో చూసి ఐడి కార్డ్ తీసుకుని ఇక్కడ స్కాన్ చేస్తే మనకు వస్తుంది. ఎవరు అనుకుంటున్నారో గెస్ చేయండి. ఎవరు ఐస్ క్రీమ్ ఆడుతారో గెస్ చేయండి. కామెంట్ చేయండి. ఎమిలీ అంటే జీలకర్ర. చూసారా ఫ్రెండ్స్, ఇది ఎట్లా అంటున్నాడు. చూసాడు ఫ్రెండ్స్. ఈ డస్ట్బిన్ కాకుండా స్మెల్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ నన్ను రియల్గా భయపెట్టేసింది. ఇప్పుడు ఈ యాడ్ వస్తే మనం ఆడగలుగుతాం. ఇంకో ఛాన్స్ ఉంటుంది మనకి. ఫ్రెండ్స్ నేను నిజంగా భయపడిపోయినా. ఫ్రెండ్స్ జస్ట్ స్క్విడ్ గేమ్ యాడ్ అన్నమాట. సో 4 5 సో ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది గేమ్. మళ్ళీనే మనకేం కాలే బీన్ క్యాప్చర్డ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి.
ట్రెడింగ్ టైప్ ఉంటుంది. ఆడిని విండోలో చూద్దాం. అది పడుకున్నప్పుడు ఓపెన్ కాదన్నయ్య మన ఆడి ఇలా ఓపెన్ చేయొచ్చు కదా. అప్పుడు అక్కడ కేబుల్స్ ఉంటాయి తీసు అందులోకి ఓపెన్ చేద్దాం. అప్పుడు ఓపెన్ కనెక్ట్ చేయాలి. ఏంటండి సౌండ్? సో ఫ్రెండ్స్ మా అన్నయ్యకి అంత తెలిసిందని నాకు తప్ప. నువ్వు సౌండ్ చేయరా? ఫ్రెండ్స్ అది అటే వెళ్తున్నట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డీలో ఎలా అంటే మనం దాన్ని కనెక్ట్ చేస్తే ఇది ఓపెన్ అవుద్ది. ఫ్రెండ్స్ సైడ్ ఇంకా పడుకోవట్లేదు. సో మనం ఇక్కడ కొంచెం ఆడు అటు ఉన్నప్పుడు కూడా తీసుకుంటాం. ఇప్పుడు మనం రిస్క్ చేద్దాం. ఫ్రెండ్స్ చిక్కిపోండి ఫ్రెండ్స్. ఇంకొక యాడ్ చేస్తే మనకి ఇంకో లైఫ్ వస్తుంది. నేను నా పాప ఎదుగుదల కోసం ఏం చేయాలి? మంచి పోషణతో పాటు మీ పిల్లలకి కావాలి ప్రీబయాటిక్స్. ఇవి ఉన్నాయి ఆక్టోగ్రోలో. దీనిలోని 37 న్యూట్రియంట్స్ మీ పిల్లల యొక్క హైట్, బ్రెయిన్ డెవలప్మెంట్ మరియు ఇమ్యూనిటీ పెంచడంలో సహాయపడతాయి. It's time to grow with Actogro. బ్రిడ్జ్ రేస్. మా అక్కకి ఎప్పుడు ఏదో గేమ్ ఉండాలి. రగ్బీ బాల్ ఉంటుంది. ఇక్కడ రగ్బీ బాల్ ఉంటుందని మా అన్న చెప్తున్నాడు. ఉంది. ఇప్పుడు ఇది బ్రేక్ చేయాలంట. బ్రేక్ చేస్తాను. రగ్బీ బాల్ తీసుకో. రగ్బీ బాల్ తీసుకొని రగ్బీ బాల్ తీసుకొని మళ్ళీ మన దగ్గరకు వస్తే అన్నీ వేసేద్దాం. రా రా ఐస్ క్రీమ్ బాబా. రే ఏంట్రీడు పాకుతున్నాడు. కొడితే అన్యాయం ఏంటని ఇది ఇలా బుక్ చేస్తాను నన్ను. రగ్బీ బాల్ తీసుకొని పాకుతున్నాడు అన్నాడు. వాడికి ఎంత పెద్ద ఇప్పుడు మనం తెప్పించుకున్నాం ఫ్రెండ్స్. పెయింట్ బాల్ కానీ తీసుకోవాలి ఫస్ట్. లేకపోతే మనం వ్యాన్ రన్ చూసుకో. వ్యాన్ వెనకాలన్నా ఉంటాడు అనుకోండి. అది వచ్చేవరకు వెయిట్. మా అన్నాడు వచ్చే వరకు వెయిట్ చేయాలి. మనం సౌండ్ చేస్తాడు వస్తాడు. ఆఫీస్కి తీసుకో. ఇప్పుడు మనం ఆఫీస్కి తీసుకోవాలి. ఆఫీస్ రూమ్ ఉంటుంది పైన. పైన ఆఫీస్ రూమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి పైకి వెళ్తే మా అన్న అన్నాడు ఎటు తిరగాలని. ఓపెన్ చేసాం. రైట్ రైట్ ఇదే ఇలా వెళ్ళి ఓపెన్ చేస్తే మనకి ఏమొచ్చింది? ఎమిలీ కావాలి కదా. ఎమిలీ కదా. పాల్, యాంటోనీ, డొనాల్డ్, జెసికా, బ్రాడ్, సోఫియా, ఎమిలీ. చూసారా ఫ్రెండ్స్ ఎమిలీ ఎలా ఉందో? దెయ్యంలాగా రాడ్ కన్నా దారుణంగా ఉంది. చూసుకో. మా అన్నయ్య గేమ్లో ఇంటెలిజెంట్ అనుకుంటా. ఎప్పుడు ఫోన్ పట్టుకుని ఉంటాడు.
ఎప్పుడు ఎఫ్సి మొబైల్ ఆడతాడు ఫ్రెండ్స్. మా అన్నయ్య ఇంటెలిజెంట్ అన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ పార్కింగ్ వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడ కటింగ్ ప్లేయర్స్ తీసుకోవాలి. కూడా మళ్ళీ వ్యాన్ చూసుకో. వస్తున్నట్టున్నాడు ఫ్రెండ్స్. ఆడు నవ్వుగా భయంకరంగా ఉంటుంది. నేను ఒకసారి ఫస్ట్ టైం ఈ గేమ్ ఆడేటప్పుడు ఆడు అరుపుని గట్టిగా అరిచేసాను ఫ్రెండ్స్. షూట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది తీసుకొని 237 ఇక్కడ ఉందండి. మా అన్నయ్య పేరు రుత్విక్, నేను అక్క అన్నాను కదా, తన పేరు భవజ్ఞ. తీసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఆడికి ఎన్ని మచ్చలు పడుతున్నాయా? ఆడికి అలాగే ఉండాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లే గ్రౌండ్లోకి వెళ్ళాలి. సారీ క్యాఫ్టీరియాలోకి వెళ్ళాలి. క్యాఫ్టీరియా మా అన్నయ్య చెప్తున్నాడు. కాదు, గ్రీస్ తీసుకోండి. మా అన్న ప్లే గ్రౌండ్ అని చెప్పి ఇప్పుడు గ్రీజ్ అన్నాడు. మా అన్నకి కూడా తెలివి ఎక్కువే, కానీ కొంచెం వాడదా. ఇదే ఆయిల్, కానీ ఇది గ్రీజ్ అంటాము. అమెరికాలో ఆయిల్ అంటారు అనుకుంటా. మనకు సో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాం.